చూడుర్రి, ఇప్పటి వరకు అయింది ఏదో అయింది. గతం గత అంతా మర్చిపోర్రి. అంటే నువ్వు అనేది ఎంత పెద్ద మనిషి? కాటికి కాలు చాపి కూర్చున్న వయసులో మీ కన్నులకు కష్టాలు పెట్టకుర్రి అంటున్నా. మేము అంత మురుకులం ఏం కాదు కానీ మా సంగతి చెప్పుర్రి. ఆస్తి పోతుందిరా, రేపు మీ అవయ పోయినాడు కట్టకపోతారా రా? మీ పేరు మీదనే కదా రాసిచ్చేది. రేపన్నదానికి రూపం లేదే పెద్ద మనిషి. మాకు మా ఆస్తిని మా పేరు మీద ఈ రోజే రాసియాలే. ఏం మాట్లాడుతుర్రా మీరు? ఉన్న ఆస్తి అంతా మీకే రాసిస్తే రేపు వాళ్ళని వాళ్ళు రాసుకోవాలరా మరి? మేము లేవానే పెద్ద మనిషి, చెరో కొన్ని రోజులు చూసుకుంటాం. మేమనేది కూడా కదే. మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి మీ తల్లిదండ్రులను ఇంటికి తీసుకుపోయి మీ ఇంట్లో ఉంచుకొని వాళ్ళకు మంచిగా సేవలు చేయండి. సేవలు చేస్తే అప్పుడు వాళ్ళకు మీ మీద నమ్మకం కలిగి అడగకుండానే ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసిస్తారు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు వాళ్ళ కడుపున పుట్టేందుకు మేము ఆ మాత్రం చూసుకోమా? సరే, పంచాయతీ పెద్దలుగా మీరు చెప్పిన తీర్పు మాకు అంగీకారమే. ఇంటికి పెద్ద కొడుకుగా ఈ నెల మా అమ్మ నాన్నను నేను ఇంటికి తీసుకుపోతా. బాపు అమ్మా ఇక్కడ చేస్తారే? ఏం లేదు బిడ్డ, అట్టిగానే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇంతకు ఛాయ్ తాగిరా లేదా? ఏడరా, ఇంకా తాగలేదు. అవునా, ఇంత టైం అవుతుంది మీకు ఛాయ్ వేయకుండా కోడలు ఇంట్లో ఏం చేస్తుంది? అలెక్యా అలెక్యా, చెప్పండి. మా వాళ్ళకు ఛాయ్ వేయకుండా లోపల ఏం చేస్తానవే? ఆగండి, తీసుకొస్తా. వేడి వేడిగా మెత్త మెత్తగా తింటారని మీ అమ్మ నాన్న కోసం ఉప్మా చేశానండి. మామయ్య తీసుకో, అత్తమ్మ తీసుకో. ఏమే బాబుకు మంచిది తీసుకురాపో. ఆగు, నేను తీసుకొస్తా. ఏమైందయ్యా? అయ్యో మంచిదా మంచిదా మంచిదా. అమ్మ, నాకంటే మీ కోడలకు మీరంటే ఎంత ఇష్టము? అది మాకు తెలియదారా. మా కోడలు మా ఇంటి మహాలక్ష్మని. ఇక నుండి మా అత్త మామల్ని కాళ్ళకు మట్టి అంటకుండా చూసుకుంటా. చాలా సంతోషం తల్లి, ఈ వయసులో మాకు కావాల్సింది కూడా కదే. అయితే ఆ ఆస్తి ఏదో నా పేరు రాయరాదు బాబు. ఇప్పుడు అంత పెద్ద బాధ్యత నీకెందుకు రా కొడుక, మెల్లగా రాతది. మెల్లగంటే మెల్లగంటే నేను చచ్చి తగ్గుతావా? ఏంద్రా మాటలు, నీకు బుద్ధుండే మాట్లాడతానవా? మరి లేకుంటేందత్తమ్మా, మాదేదో మాకు వంచితే
మీ బాధ్యత తీరిపోతుంది కదా. అవునే బాబు, మీ ఇద్దరు కలిసి కొంచెం ఆలోచించుకోర్రి. ఏందిరా చేసుకునేది? నువ్వేమని అడుగు, కానీ నా ఆస్తి మాత్రం అడుగు చెప్తున్నా. ఎంత విరిగి నా గొర్రెతో ఒక పెత్తడే అన్నట్టు ఇంత వయసు వచ్చినా నీ ఆలోచన మాత్రమేదా బాబు? అత్తమ్మ, మామయ్య అన్నం తినండి. మంచిగా ఉందా? బాబు ఎట్లున్నది కూర? అరే ఒక బొక్క కూడా లేదా? మెత్తటి కూర ఎంత మంచిగా ఉందిరా. మీకు పండ్లు దంగయ్యని బొక్కలు లేకుండా ముక్కలు కొట్టుకొచ్చిండు మామయ్య మీ కొడుకు. మా చిన్నోనికి మేమంటే చాలా ఇష్టం. ఏమే మామకి ఇంత మటనే? వద్దురా చిన్నోడా, ఇప్పటికే కడుపు నిండా తిన్నారా. ఏందే బాపు అన్నం తినకుండా అట్లా బీరు పేసుకుతాను? ఏం లేదురా కొడుక, ఇదంతా కళా నిజమని చూస్తున్నా. నిజమేనే బాపు, ఇక్కడ నుంచి మీకు ఏ కష్టం లేకుండా నీ అడవులకు మడుగు పెట్టుకుంటూ మంచిగా చూసుకుంటావు. మొత్తం తినకపోయినావు మామయ్య. సరే. బాపు ఏంది బిడ్డ? నువ్వు ఏమనుకోనంటే ఒక చిన్న మాట అడుగుతాయి. ఏమనుకోను కానీ ఏందో అడుగు బిడ్డ. ఆస్తిలో నా మాట నాకు రాసిస్తే ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకుంటాను. ఏంది బిజినెసా? వద్దురా కొడుక. ఎందుకే అమ్మా? నీ మేనమామ కొడుకు గిట్లనే బిజినెస్ అని చేసి అప్పుల పాలై సర్వం కోల్పోయిండ్రా. అందరు అట్లనే ఉంటారా అమ్మా? నీ పిచ్చి కాకపోతే ఎవ్వరు ఎట్లున్నా మేము మంచంలో పడదాకా ఎవ్వలకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదు. ఇంకా నయం, సచ్చినాడు సంకలం పెట్టుకొని పోతా అంటలేవు. అరే తమ్మి, బాప ఏమంటారా? మన దారికి వచ్చిందా? ఏ లేదన్నా, కుక్కతో ఒక వంకర అన్నట్టు మన బాపు బుద్ధి ఎంత చెప్పినా మారట్లేదన్నా. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదన్నా, మళ్ళా పంచాయతీ పెడదాం. 10 మందిల పాము జాబది అన్నది ఎంత నిజమో, పంచాయతీలో కూడా మనకు న్యాయం జరగది అన్నది కూడా అంతే నిజం. అన్నా ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? వదలా చెప్తా.
బాపు మా ఆస్తి రాసి అంటే రాసి తెలియవు. మర్యాదగా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టు సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టు బాబు పెట్టు దండం పెడతారా పెట్టు. సంతకం పెట్టు. సంతకం పెట్టు బాబు చెప్తా వినట్లేదు నువ్వు. పెట్టు దండం పెడతారా పాపం ఏమంటుండ్రా? అరే పెట్టుకోనన్నా పెట్టుకోనరా సంతకం పెట్టు. పెట్టు అమ్మా నువ్వులే నీకు తప్పుకో నీకు తెలియదు పెట్టు ఇక మనకు వీళ్ళతో పని లేదురా రే సుమను, అన్నా వీళ్ళ సంచదుకోరా. ఓకే అన్నా ఏమే బట్టలు పడతారా పో అనండి పట్టుకురాని నడువు మీకు బుద్ధి ఉందా? పెద్ద మనుషులను పట్టుకొని ఇలా నెట్టేస్తున్నారు. ఇదే ప్లేస్ లో మీ తల్లిదండ్రులు ఉంటే మీరు ఇలానే చేస్తారా? నేనేమో ఇక్కడ అంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరేమో అంత సిల్లిగా నవ్వుతున్నారు ఎందుకు? అల్లు ఎవరో కాదమ్మా, నా సొంత కొడుకులు కోడన్లే. ఏంటమ్మా నువ్వు అనేది? వీళ్ళు నిజంగా నీ కొడుకులు కోడళ్ళు అయితే మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొడతారు? అసలు ఏం జరిగిందంటమ్మా, అదమ్మ జరిగింది. మా చేత బలవంతంగా ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకున్నారమ్మా. సొంతం తల్లిదండ్రులని చూడకుండా మమ్మల్ని రోడ్ మీద గెంటేసిండ్రు. ఇప్పుడు మా గడ్డి ఏం కావాలమ్మా? కన్నోళ్ళన్న కనికరం లేకుండా ఇలా రోడ్డుపై గెంటేస్తారా? అసలు మీరు మనుషులేనా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఛీ! మా నాన్నంటే విలువలేని మీలాంటి మూర్ఖులకు మర్యాద ఇచ్చుడు దండగా. చియా మా అవ్వాయిల్ని తిడతాం, అవసరమైతే కొడతాం, మధ్యలో రావడానికి మీరెవరు? ఏందిరా అంత గొప్ప డాక్టర్ పట్టుకొని ఎవరైనా అడుగుతారు, మీకు తలకాయలు పనిచేస్తలేవారా? డాక్టరా? అవును, ఆమె ఎవరు అనుకుంటారు? మీకు సంజీవన్ హాస్పిటల్ తెలుసా? తెలుసు. నమ్మకంతో వేయినోళ్లకు ఎలాంటి భయం లేకుండా వైద్యం అందిస్తారు. ఆ సంజీవన్ హాస్పిటల్ డాక్టరే ఈ విజయలక్ష్మి మేడం గారు. ఏంది? నిజమా?
నిజమమ్మా. ఈ మేడం గారు సంజీవని హాస్పిటల్ డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఎవరైనా పేదలుంటే వారికి తక్కువ ఫీజుతో వారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆవిడని పట్టుకొని మీరు ఇన్ని మాటలు అంటారా? సారీ మేడం, మీరెవరో మాకు తెలియదు, కానీ మీరు చేసే మంచి పనుల గురించి, సేవల గురించి చాలా విన్నాం. సరే, నా విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఏముంది మేడం, ఏ అనాథాశ్రమంకో పోతారు. అబ్బా, వచ్చే కొట్టే పాయే అనే సామెత తీరుగా ఆ మాట అంత సులువుగా అంటున్నావు. నీకు కొంచెమైనా సిగ్గు శరం లేదా? కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమైనా తింటున్నావా? ఏంది మేడం ఒక్కసారి గంత మాట అన్నారు? లేకుంటే మిమ్మల్ని నవ మాసాలు కనిపించిన తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టలేక అనాథలం చేస్తారా? మీకు ఆస్తుల మీద ఉన్న ఆరాటం మీ అమ్మా నాన్నల మీద లేదా? ఎందుకు లేదు మేడం, మా అమ్మా నాన్నంటే మాకు మస్తు ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉంటేనే ఇవాళ నీ తల్లిదండ్రులని మెడలు పట్టుకుని మరీ బయటకు గంటేసావా? అది కాదు మేడం, ఏదో ఆస్తి గొడవలో పడి అలా చేసినాం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందులో మీ ఆస్తి ఎంత, ఎన్నాళ్ళు బతుకుతారో మీకు తెలుసా? అదే అమ్మా నాన్నల దీవెనుంటే మీరు నిండు నూరేళ్లు మీ పిల్ల పాపలతో చల్లగా బతుకుతారు. వీళ్లే కనుక లేకుంటే ఆ రోజు మీరు భూమి మీద పడేవాళ్ళ? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా చేస్తే మీకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద పెద్ద శిక్ష పడుతుంది తెలుసా మీకు? డొమెస్టిక్ వైలెన్స్ కింద మీకు కఠిన కారాగార శిక్ష పడుతుంది తెలుసా మీకు? మీరు చెప్పింది నిజమే మేడం. వీళ్ళ దగ్గరికి లేకుంటే మా బతుకులు ఏమైపోయావు. అవును మేడం, నిజమే మేడం. ఇలాంటి ప్రేమ గల అమ్మా నాన్నలను బయటకు గెంటేసి పాపం మూటగట్టుకుంటారా మీరు? దైవ సమానులైన అమ్మా నాన్నలను పూజించి పుణ్యం పొందుతారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ అమ్మా నాన్నలను మంచిగా చూసుకోండి. క్షమించు, మమ్మల్ని క్షమించండి అమ్మా. సమయానికి వచ్చి మా కొడుకుల కళ్ళు తెరిపించాను. మీకు రుణపడి ఉంటాం మేడం, రుణపడి ఉంటాం. మీరే కనుక లేకుంటే వాళ్ళ మా గత ఏమవును? పెద్దలు, మీరు నాకు నమస్కారం చెయ్యొద్దు. అమ్మా నాన్న, ఇంటికి వెళ్దాం పదండి. రండి మామయ్య. రండి. కన్న తల్లిదండ్రులంటే ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మనకు జన్మనిచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసిన గుడి లేని దేవుళ్ళు. ఇక్కడ నుండి నీకు ఏ కష్టం లేకుండా మీ అడుగులకు మడుగులు వస్తుతూ నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాం. చెప్పేస్తాం అంతే. చెప్తావు. రెడీ? నిజమేనే బాబు, నీకు ఇక్కడ నుంచి నీకు ఏ కష్టం లేకుండా. ఇక్కడ నుంచి నీకు ఏ కష్టం కలగకుండా. నిజమేనే బాబు, ఇక్కడ నుంచి ఏ కష్టం లేదు. నీ అడుగులకు మడుగులే ఒత్తుకుంటూ, మడుగులు ఒత్తుకుంటూ అడుగులు మంచిగా చూసుకుంటాం. రెడీ? నిజమేనే బాబు, ఇక్కడ నుంచి ఏ కష్టం లేకుండా. నిజమేనే బాబు, నిజమేనే బాబు, నీకు ఏ కష్టం లేదు. ఇక్కడ నుంచి రైట్, ఇక్కడ నుంచి పెట్టేసి నడుచుకోవాలా మరి? ఓకేనా? రెడీ? ఏందిరా చేసుకునేది? నువ్వేదన్నా అడుగు, మా ఆస్తి మాత్రం అడుగు చెప్తానా. ఏంద్ర చేసుకునేది?
నువ్వు ఏమని అడుగు కానీ మా ఆస్తి గురించి మాత్రం అడుగు. అట్లా అది నవ్వు చిరునవ్వులా. మరి లేకుంటే ఏంది అత్తమ్మ? మరి లేకుంటే ఏంది అత్తమ్మ, మాదేదో మాకు వంచితే మీ బాధ్యత తీరిపోతుంది కదా. మళ్ళీ కోపం వస్తుంది, ఓకేనా? నవ్వు కోపం నవ్వు. మరి లేకుంటే ఏంది అత్తమ్మ, ఓకే కోపం వచ్చింది. కానీ స్మైల్. మరి లేకుంటే ఏంది అత్తమ్మ, మాదేదో మాకు వంచితే మీ బాధ్యత తీరిపోతాయి కదా. ఈ ప్లేట్లు కాడ కొంచెం మిస్ అయ్యింది. మెస్ అవుతుంటా, మళ్ళీ ఒకసారి. ఏంగా? ఎక్స్ప్రెషన్ అయితే ఓకే. ఓకే. ఆ. మరి లేకుంటే ఏంది అత్తమ్మ? మరి లేకుంటే ఏంది అత్తమ్మ, మాదేదో మాకు వంచితే మీ బాధ్యత తీరిపోతుంది కదా.